అందరికీ నమస్కారం. ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పార్టీ ఆఫీసులో కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్న అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున ప్రపంచ మేధావి భారతదేశంలో ఒక చట్టం చేసి దీని ప్రకారంగా నడవాలి, దీన్ని అనుసరించి పాటించాలి, చట్టాలు కోర్టులు అన్నీ అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇవాళ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా రాజ్యాంగం ఉల్లంఘన జరగకుండా పాలన కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి తూట్లు పొడుస్తూ ఆ విగ్రహాలపైన దాడి చేసిన సందర్భాలు, అదేవిధంగా మరి గతంలో వాళ్ళు ఎక్కడో ముళ్ల కంపలో పెడితే ఆ సందర్భంగా నాగార్జున వెళ్తే అరెస్ట్ చేసిన సందర్భాలు, అది ఎక్కడో వరదలో మునిగిపోయే ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెడితే అక్కడ కాదయ్యా ఉండాల్సింది మహానుభావుడు, మన మధ్యన ఆయన విగ్రహం ఉండాలని చెప్పి విజయవాడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ 10 నెలల్లో ఎలాంటి పాలన కొనసాగింది, దళితులపైన, ఎస్సీలపైన, మైనార్టీలపైన, ఎస్టీలపైన ఏ రకంగా మరి తెగబడి నరికి చంపారో మనందరం కూడా చూసాం. కాబట్టి ఇలాంటి పాలన అవసరం లేదని చెప్పి మరి మనందరం కూడా ఆలోచించి బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేసే వ్యక్తి, ఆ వ్యక్తే మనకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర పాలన అంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన దేశం అంతా కూడా ఆదర్శంగా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు మాకు లేకుండా పోయారనుకున్న సందర్భాల్లో మరి ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ దౌర్భాగ్యమైన ఆలోచనలన్నీ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కలిపి గెలిచి మరి ఆయన ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టే వరకు మనందరం కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం చాలా ముదాఫా. మీ అందరికీ తెలుసు, భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఒక ధీరోదాత్తుడుగా, అత్యంత తెలివైన వ్యక్తిగా, పరిపాలనా దక్షుడుగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్. మహర్షులున్నటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడు స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి, అదేవిధంగా నూతనంగా ఆవిష్కరించినటువంటి స్వతంత్ర సంగ్రామం తర్వాత రూపుదిద్దుకున్నటువంటి భారతదేశానికి ఒక చక్కని గ్రంథాన్ని, రాజ్యాంగం రూపొందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే, మనకంటే పెద్ద దేశమైనటువంటి చైనా కావచ్చు, లేదంటే ఇంకా ముందు సోదరించినటువంటి దేశాలు మొత్తం కూడా ఆ రాజ్యాంగం సంక్షోభంలో పడి విచ్ఛిన్నమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశం పడగలుగుతుందంటే ఆ మహనీయుడు రూపొందించినటువంటి రాజ్యాంగం లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రపంచంలో ప్రజాస్వామ్యం పడగలుగుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క మూలాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ మహానుభావుడు మనుషులందరికీ సామాజిక న్యాయం జరగాలని, ఈ సమాజంలో పేదరికం ఉండకూడదని చెప్పేసి కోరుకున్నటువంటి ఆ లక్ష్య సాధనని భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పేదవాడిని సామాజిక లక్ష్య దిశగా అడుగులేపించినటువంటి కాలాన్ని మనం ఈ స్వతంత్ర సంగ్రామంలో 70 సంవత్సరాలు దాటిన తర్వాత చూసింది. ఒక ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ గారి పాలన అనేది మన కళ్ళ ముందు ఇంకా కనపడతా ఉంది. ఏదైతే జగన్మోహన్ అధికారంలోకి వచ్చినాక ఈ సమాజంలో పేదరికంతో ఆర్థిక వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసి, అదేవిధంగా పేదవాడు చదువుకు దూరం కాకూడదని చెప్పేసి, అదేవిధంగా రాజ్యాంగం కోరుకున్నటువంటి, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటిది అట్టడుగు వర్గాలకి అందాలనేటువంటి ఏదైతే కోరుకున్నటువంటి భావాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు 5 సంవత్సరాల కాలంలో మనం చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
మహిళలకి సమాన హక్కులు కావాలని ఆ రోజు కోరుకుంటే వ్యతిరేకించినటువంటి ఆ రోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కనపడితే ఈరోజు 50% మహిళలకి పట్టం కట్టి ఎవరు ఆందోళన చేయకుండా రోడ్డు ఎక్కకుండా మహిళ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఉన్నవంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది స్పష్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ మహిళ యొక్క ఆశయాల్ని ఆశ్రయిస్తూ ఆశీర్వాదకు ముందు తీసినటువంటి క్రమంలో అదే నిజమైనటువంటి నివాళని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వాల్లో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన బొమ్మని నిరూపిస్తానని చెప్పేసి కేవలం శిలాఫలకం వరకు ముళ్ళ చెట్లు శంకుస్థాపన పరిధి ఏదైతే అక్కడ పరిచేసినటువంటి పరిస్థితుల నుంచి దాదాపు 200 అడుగుల పైగా విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నిర్మించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోని దళితులు తలెత్తుకుతున్నటువంటి గౌరవించినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి ఆశయం అయితే ఉండే చూపెట్టు మార్గం అయితే ఉందో దాన్ని ఎప్పుడైతే తూచా తప్పకుండా పాటించడం సరైనటువంటి నివాళని చెప్పి కోరుకుంటూ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళి తెలుసుకుంటూ ఉన్నా. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అరుణ్ గారిని మాట్లాడవలసిన కోరుచున్నాను. ఈరోజు ప్రపంచ మేధావి, ఈరోజు మేము ఇంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ తర్వాత ఆ నవయుగ అంబేద్కర్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా ఆయన ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి ఆలోచనలు ఏదైతే ఉందో అది సోషల్ ఈక్వాలిటీ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, పొలిటికల్ రిప్రజెంటేషన్ కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక మెట్టు పైకి ఉండాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేశారో ఆ ఆలోచనకు అనుగుణంగానే పరిపాలన చేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు ఒక రెండు రోజులు సరిపోదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ప్రపంచంలో ఈ జయంతి వేడుకలు ఏదైతే ఉన్నాయో అంబేద్కర్